ఇచ్చారు. మీ అందరికి మరొకసారి వందనాలు. వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. దేవుని సేవకులమైనటువంటి మాకును దేవుని పిల్లలమైనటువంటి మీకును ఖచ్చితమైన ఒక దర్శనము, ఒక ప్రత్యక్షత ఖచ్చితంగా అవసరం. ఉదాహరణకు ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కారంటే తాను ట్రైన్ ఎక్కకంటే ముందే ఎక్కడికి వెళ్ళాలో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణ వారికి ఉంటది. అందుకే ఈ ట్రైన్ ఎక్కే వారు ఏం చేస్తారంటే ట్రైన్ ఎక్కకంటే ముందే తీసుకోవాలి, టికెట్ తీసుకోవాలి. అవునా కదా? బస్ ఎక్కిన వెంటనే కూడా ఏం తీసుకోవాలి? టికెట్. ఫ్లైట్ ఏది ఎక్కినా అంటే మనం బస్సు గాని ట్రైన్ గాని ఏదైనా సరే ఆ బస్సులోకి ట్రైన్ ఎక్కకంటే ముందే మనం ఎక్కడ ఆరంభిస్తున్నాము, ఎక్కడ మనము దిగుతామన్న ఒక నిశ్చితమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఒక నిర్ధారణ, అవగాహన, దర్శనం మనకు ఖచ్చితంగా ఉండిద్ది. అదే ప్రకారంగా దేవుని సంఘమైనటువంటి మీకు ఒకవేళ దర్శనము ప్రత్యక్షత లేకపోయినప్పటికీ సంఘమును గూర్చిన, కుటుంబమును గూర్చిన, ఆత్మ రక్షణ గూర్చినటువంటి సంపూర్ణ దర్శనము, సంపూర్ణ ప్రత్యక్షత ఎవరికి ఉండాలి? సేవకులకు ఉండాలి. ఉదాహరణకు నేను బస్ డ్రైవర్ని అనుకోండి, వచ్చారు, నేను సీట్లో కూర్చున్నా. సార్ డ్రైవర్ సాబ్ ఈ బస్ ఎక్కడ పోతుందంటే ఏమో బ్రదర్ నాకు కూడా తెలియదంటే ఇంత దారుణంగా ఉంటుంది కదా, చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బస్ డ్రైవర్ కు బస్ కండక్టర్ ఏం తెలిసి ఉండాలి? ఈ బస్ ఎక్కడికి పోతుందో తెలిసి ఉండాలి, లేకపోతే చాలా. సో కాబట్టి ఇప్పుడు సేవకులమైన మాకు ఒక సరి అయినటువంటి దర్శనము, ప్రత్యక్షత లేకపోతే నేను సేవకుని కాదు, అది సంఘం కూడా అనబడదు. దానికి స్తోత్రం. అయితే జస్ట్ ఒక ఉదాహరణ చెప్పి ముందు సాగుతాను. ఇజ్రాయేల్ ప్రజలు, ఇంతకుముందు చెప్పినాను కూడా, ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో దాసులుగా, బానిసలుగా ఉండే. ఆ తర్వాత దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చెప్తున్న చరిత్ర అంతా కూడా నిర్గమకాండం 3వ అధ్యాయం రాసి ఉంటది. ప్రభు అన్నాడు, నేను వారిని విడిపించి నడిపించుటకు, విడిపించాలి. ఎందుకంటే ఒకటి నడవాలంటే ఫస్ట్ ఏం కావాలి? విడుదల కావాలి. విడుదల లేని వాడు ఏం చేయలేడు? నడవలేడు. సో కాబట్టి ఇప్పుడు ఫరో చేతి కింద, ఐగుప్తు దాస్యం కింద ఇజ్రాయేల్ ప్రజలు పట్టబడి ఉన్నారు, బంధించబడి ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు వారు, దేవుడు వారిని నడిపించేటటువంటి ఆ దేశాన్ని వారు నడవాలంటే వారికి ఏం కావాలి? విడుదల కావాలి. ఇప్పుడు ఇందాక కుక్కను తీసుకెళ్లారు, రోడ్డు కట్టేశారు. దాన్ని నడిపించకంటే ఏం చేశాడు కుమార్ బ్రదరు? దాన్ని విప్పేశాడు, విప్పి పట్టుకుని పోయాడు. అదే ప్రకారంగా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో కట్టబడి బంధింపడినప్పుడు దేవుడు మోషే ద్వారా గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వారు విడిపింపబడి, మోషే ద్వారా మేఘము కింద పరిశుద్ధాత్మ ద్వారా వారు నడిపించబడ్డారు కానానులకు. దానికి స్తోత్రం. ఇలా నడిపించుకుంటూ వారు ముందుకు సాగిన తర్వాత వారికి ఒక అరణ్యం వచ్చింది. ఏమొచ్చింది? అరణ్యం వచ్చింది. ఈ అరణ్యం రాకంటే ముందు దేవుడు సీనాయి అనే కొండ మీద రమ్మంటాడు. ఎవరు? దేవుడు మోషేను సీనాయి కొండ మీదకి రమ్మంటాడు. ఎవరిని రమ్మన్నారు? అహరోను కాదు, యెహోషువను కాదు, కాలేబును కాదు, మిర్యామును కాదు. అహరోను ఎవరు తెలుసా? మోషే గారికి అన్నయ్య, మిర్యాము అక్క. ఓకే, అహరోనేమో అన్న, మిర్యామేమో అక్క. ఇప్పుడు చిన్నవారెవరు? మోషే. ఇప్పుడు ఈ వీరులు ఎక్కడున్నారు? ఈ ప్రయాణంలోనే, అంటే ఐగుప్తు నుంచి కానానుకు చేరేటటువంటి ప్రయాణంలోనే ఉన్నారు. కానీ దేవుడు మాత్రం మోషేనే ఎక్కి రమ్మన్నారు. ఇప్పుడు మోషే వెళ్ళిన తర్వాత చాలా దినములు దేవుడు మోషేతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినాడు, అయ్యా ఇప్పుడు ఈ కోరిక మోషేది కాదు, ఈ కోరిక యెహోషువది కాదు, ఈ కోరిక మిర్యాముది కాదు, ఈ కోరిక అహరోన్ది కాదు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలులకు ఎవరికి కూడా ఈ కోరిక ఆశ లేదు. ఏ కోరిక అంటే మమ్మల్ని విడిపించిన దేవుడు, నడిపిస్తున్నటువంటి దేవుడు మా మధ్యలో ఉండాలి అన్న ఆలోచన ఎవరికి లేదు? ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికి లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎట్లుంటదంటే ఇప్పుడు మీరు పిలిస్తే మేము రావడం అది న్యాయం,
సంతోషకరం కదా. కానీ మాకై మేమే ఫోన్ చేసి సిస్టర్ మీ ఇంటికి వస్తున్నాము అంటే అది కొంచెం అంత బాగోదు కదా. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు విడిపించేది ఎవరు? దేవుడే. నడిపించేది ఎవరు? దేవుడే. కానీ వారి మధ్యలో ప్రభువు లేడు. వారి మధ్యలో ప్రభువు నివసించడం లేదు. అంటే వారి కింద ఉన్నారు, దేవుడు మేఘముగా పైన వారిని నడిపిస్తున్నారు, కానీ వారి మధ్యలో మాత్రం నివాసం లేదు. ఇప్పుడు వీరు అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు మోషేకు కూడా చూపించాడు. ఇప్పుడు మీరందరూ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టకంటే ముందు ఒకరు పిలుస్తాం, ప్లానింగ్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు? ఇంజనీరింగ్. ఇక్కడ బాత్రూము, ఇక్కడ కిచెన్, ఇక్కడ హాల్, ఇక్కడ బెడ్రూమ్ అయిపోయింది. 1 hour లోపల మొత్తం ఇల్లు కట్టేసిండు అయ్యగారు. కానీ ఉండడానికి రాదు, పడుకోవడానికి రాదు, వంట చేసుకోవడానికి ఇక్కడ మెట్లున్నాయి అంటాడు, మెట్ల కింద బాత్రూమ్ అంటాడు, అన్ని అంటాడు. దేని మీద ఉంటాయి? కూడా పేపర్ మీద ఉంటాయి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దర్శనం అనేది, ప్రత్యక్షత అనేది భార్య నుంచి సేవకు రావద్దు. మళ్ళీ చెప్తున్నాను, భార్య నుంచి వచ్చే దర్శనం ప్రత్యక్షత కాదు. భర్త నుంచి వచ్చేది దర్శనం ప్రత్యక్షత కాదు. దర్శనము అనేది, ప్రత్యక్షత అనేది ప్రభువు నుంచే రావాలి సేవకులకి. హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను బట్టి వీళ్ళు వెంటనే వాక్యం వచ్చేస్తుంది, ప్రసంగం కూడా తయారైపోతుంది స్పాట్ లో. అది కాదు. దానికి స్తోత్రములు. అట్లయితే ఇల్లుగా ఇప్పుడు దేవుడు కొండకు రమ్మన్నాడు. ఆ కొండ మీద ఒక నమూనాను చూపించారంట. ఏంటి ఒక నమూనాను? అర్థమవుతుందా? ఏమంటే ఒక నమూనా అంటే అర్థం ఏంటి? ఆకారం, ప్లాన్. ఇప్పుడు నాకు ఏమన్నారు? ఇంజనీరింగ్ ప్లాన్. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఎవరు? వెరీ గుడ్. ఇంజనీరింగ్ ఎవరు? దేవుడు. ఆ దేవుని మనసులో ఉన్నటువంటి ఆ ప్లానింగ్ ఎవరు దొరికింది? అహరోనుక, మిరియాముక, యెహోషువ, కాలేబుక? ఎవరికి దొరకలా. ఎవరు దొరికింది? మోషేకు దొరికింది. అంటే హల్లెలూయా. దాన్ని తీసుకొని కిందకు వచ్చాడు. మరలా కొంచెం కింద కొంచెం ఇజ్రాయెల్ ప్రజలు కొంచెం పిచ్చి పిచ్చి కార్యక్రమం చేశారు. దాన్ని బట్టి మోషే మర్చిపోయాడు. మోషే కొంచెం ఆ దర్శనాన్ని ఏమైపోయాడు? మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత దేవుడు మరలా మోషే ప్రత్యక్షమై ఇప్పుడు మాట్లాడుతుంది. ఏది? నిర్గమకాండం 25వ అధ్యాయం మాట్లాడుతుంది. మోషే, నేను నీ కొండ మీద చూపించినటువంటి ఆ దర్శనం ప్రకారముగా, హల్లెలూయా, ఆ నమూనా ప్రకారముగా నీవేం చెయ్యు? ఈ మందిరమును, దీనేమంటారు తెలుసా? ప్రత్యక్షపు గుడారం. ఇంగ్లీష్ లోనేమో టబర్నికల్ అంటారు, తెలుగులో వచ్చేసి ప్రత్యక్షపు గుడారం. రైట్. అట్లయితే ఇప్పుడు దీన్ని ఏమంటారు? ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి అనేది ఫస్ట్ ఎవరిలో ఉంది దర్శనం? ఇది ఈ నమూనా ఫస్ట్ దేవునిలో ఉంది. దేవుని తర్వాత ఎవరికి వచ్చేసింది? ఇది మోషేకి వచ్చింది. మోషే తర్వాత ఇదే దర్శనము బెసలేలు, అహోలియాబులు అంటారు. మీకు చెబుతా అర్థమవుతుంది. వారి పేరేంటి? బెసలేలు. ఎప్పుడైనా లేపడు ఈ పేర్లు. దానికి స్తోత్రం. బెసలేలు, అహోలియాబు, వీరిద్దరికి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం వారికి వచ్చి ఈ నమూనా అర్థం. వీరు కొండెక్కిన వారు కాదు. అయినప్పటికీ ఆ మోషేతో మాట్లాడిన దేవుడు ఆ బెసలేలు, అహోలియాబులకు రాగానే ఇది కంప్లీట్ గా వారికి ఏమొచ్చేస్తుంది? ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా తెలిసిన వారు ముగ్గురు: మోషే, బెసలేలు, అహోలియాబు. ఓకేయా? రైట్. వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక మాట వచ్చేసి ఒకసారి 25:8. నేను వారిలో నివసించినట్లు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇది ఎవరి మాట? మా మధ్యలో నివసించాలని ఎవరైనా ప్రార్థన చేశారా? కుమార్ గారు ప్రార్థన చేశారా? ఏమన్నా చేయలే. కృష్ణ గారు ప్రార్థన చేయలా. వివరిస్తున్నారు. ఇప్పుడు మోషే ప్రార్థన చేయలా. ఇప్పుడు దేవుడే అంటున్నాడు మోషేతోని, మోషే నన్ను మీ మధ్యలో ఉండుండయి అని అడగలా. ఇప్పుడు నేను అడుగుతున్నా. నాకు చిన్న కోరికింది మోషే. ఏంటి ప్రభు? అది నీకు కూడా కోరికలు ఉంటాయా? ఉన్నాయి. ఏంటి ఆ కోరిక అంటే? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వారిలో, వారి మధ్యలో నివసించాలన్న కోరిక ఎవరు వచ్చేసింది? దేవుళ్ళు వచ్చింది. ఇప్పుడు నేను మీలో గాని, మీ మధ్యలో గాని నివసించాలంటే మీ దగ్గర ఏం చేయాలి? ఒక పరిశుద్ధమైనటువంటి స్థలమును నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలం అనేది కంప్లీట్ గా నేను మీకు చూపించినటువంటి కొండ మీద చూపించినటువంటి నియమానుసారంగా మీరేం చేయాలి? కట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు మోషే దైవ సేవకుడు, మోషే అభిషక్తుడు, మోషే దేవుని యొక్క దాసుడు.
మోషేను దేవుడు పిలుచుకున్నాడు, ప్రజలు ఏర్పాటు చేసుకోవాలి. మోషేను అన్న అహరోను మిరియాము వాళ్ళ తల్లి కలిసి అరే నువ్వు మాకు పాస్ అయిపోని చెప్పాలా. హల్లెలూయా. మోషే పిలిచింది ఎవరు? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు సుమారు 20 లక్షల మంది ఉంటారు. ఎంత? 20 లక్షల మంది ఎవరైనా ఎన్నుకున్నారు. అందరూ ఒకటే గోత్రం, అందరు అబ్రహాము సంతానీయులే. కాబట్టి ఇప్పుడు వీరు కలిసి ఎన్నుకోలేదు. ఓకే, ఇప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, దేవుడు మోషేని పిలిచాడు, దేవుడు మోషే ద్వారా విడుదల కలిగించాడు. విడిపించినటువంటి మోషే ద్వారా వారి మధ్యలో నివసించడానికి అవసరం చాలా చక్కటి దర్శనమును ప్రత్యక్ష దేవుడే మోషేకు అనుగ్రహించారు. దానికి స్తోత్రం. మంచిది. ఇప్పుడండి, ఇప్పుడు దీని కొంచెం మీకు ఇప్పుడు దీని మొత్తం ఏమంటారంటే చెప్పండి ఒకసారి ఉన్న వాళ్ళు ఏమంటారు? ప్రత్యక్ష గుడారం. ఇంగ్లీష్ లో ఏమంటారంటే టబర్నికల్ అంటారు. ఈ టబర్నికల్ అనేది, ఈ ప్రత్యక్ష గుడారం అనేది మొత్తం 3 భాగాలు ఉంటుంది. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీని ఏమంటారంటే ఆవరణము. దీని ఏమంటారు? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీని ఏమంటారంటే ఆవరణము. ఈ ఆవరణం గుండా లోపలికి వెళ్తే దీనిని ఏమంటారంటే పరిశుద్ధ స్థలం. దీని ఏమంటారు? పరిశుద్ధ స్థలం. దీని నుంచి కొంచెం లోపలికి దీని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలం. ఓకే, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆవరణంలోకి రాగానే నెంబర్ 1 ఏం కనబడుతుందంటే బలిపీఠం కనబడింది. నెంబర్ 1 ఏం కనబడుతుంది? బలిపీఠము. దాని తర్వాత గంగాలము, దాని తర్వాత ఇది దీప వృక్షము, దాని తర్వాత ఇది సముద్ర రొట్టెల బల్ల, ధూపవేదిక, మనసము, కర్ణాపీఠం. మొత్తం 7 విధమైన ఉపకరణాలు దీంట్లో ఉంటాయి. ఉపకరణాలు ఉంటవి. ఆ ఉపకరణాలు ఎలా ఉండాలో కూడా దేవుడు మోషేకు ఆల్రెడీ చూపించాలి. ఇది ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు, ఇది ప్రత్యక్ష గుడారము. ఇలా ఇవన్నీ చుట్టుముట్టు ఏమున్నవి? సుమారు కానీ 12 గోత్రాల ప్రజలు. దాని తర్వాత వారి మధ్యలో ఏముంది? ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం. ఇది కూడా గుడారమే, ఇది కూడా గుడారాలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి వేటి కూడా ప్రత్యక్ష గుడారం అనే పేరు అనేది ఎందుకు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి, పాప క్షమాపణ దొరికేది ఒకే ఒక గుడారములో, అది ఈ గుడారములో. దానికి స్తోత్రం. అందుకే గుడారాలు చాలా ఉన్నవి, అన్ని ఒట్టి గుడారాలు మాత్రమే. కానీ దేవుని యొక్క సన్నిధి, పాప క్షమాపణ, ఇవన్నీ ఎక్కడున్నవి? ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్నది కనుక దీనికి ఏమైనా పేరు పెట్టబడింది? ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం. ఇంకా చాలా పేరునే మనకి బయటికి రైట్. ఇప్పుడు ఈ లోపలికి రాగానే ఇంకోటి, ఈ ప్రత్యక్ష గుడారములో 2 రకాల సేవకులు ఉంటారు. ఎన్ని రకాలు? 2 రకాలు. అర్థమవుతుంది కదమ్మా? 2 రకాల సేవకులు. నెంబర్ 1 ఎవరంటే ఈయన పేరు యాజకుడు. ఈయన పేరు ఎవరు? యాజకుడు. ఈ యాజకుడిని పరిచయం ఏంటంటే ఈ ఆవరణ నుంచి స్టార్ట్ చేస్తే పరిశుద్ధ స్థలం వరకు మాత్రమే పరిచయం ఉంటది. ఓకే, ఈయన యాజకుడే. వీళ్ళు కూడా దేవుని చేత పిలువబడినటువంటి వారు, అభిషేకబడినటువంటి వారే, అంత ఉంది. కానీ వీరి పరిచర్యకు ఏముంది? ఒక హద్దు అనేది ఉంది. ఆవరణంలో పరిచర్య చేస్తారు. రెండవది ఇక్కడే పరిచర్య. కానీ దీన్ని దాటి లోపల అనుమతి ఎవరికి లేదు. ఇంకా ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళందరూ వీళ్ళు కేవలం చుట్టుముట్టు తిరగవచ్చు, కావలసుకుంటే ఎక్కడ దాకా రావచ్చు? ఆవరణం వరకు రావచ్చు, అంతే. కానీ ప్రజలు లోపల అనుమతి వరకు లేదు. అయితే ఈయన పేరు ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆవరణం నుంచి, పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి ఆయన ప్రవేశిస్తాడు. ఈయన నడుముకు ఒక తాడు ఉంటది. ఈ తాడు ఇక్కడ వదిలేస్తాడు. ఇక్కడ వదిలేసి లోపలికి వెళ్తాడు. ఒకవేళ అతని అందు ఏ దోషం అన్నా కానీ, ఏ పాపం అన్నా కానీ, ఏ లోపం ఉంటే పడి వెంటనే చచ్చిపోతారు. కొంచెం దోషం గాని, కొంచెం పాపం గాని ఆ ప్రధాన యాజకులలో ఉంటే స్పాట్ ఏమైపోతారు? చనిపోతారు. అందుకే వాక్యం చూస్తుంది, ఎవరును సమీపింపనటువంటి తేజస్సులో ఒక్కడు మాత్రమే నివసించు జ్యోతిర్మయుడు దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడికి పరిశుద్ధులు మాత్రమే రాగలుగుతారు, ఇక్కడికి పరిపూర్ణులు మాత్రమే రాగలుగుతారు. సో కాబట్టి ఈ ప్రధాన యాజకుడు సంవత్సరం సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడాలి? సంవత్సరం సిద్ధపడి ఒకసారి వెళ్ళాలి. తన లోపల చిన్న పాపం ఉంటే స్పాట్ లో మరణిస్తాడు. అయ్యో మా పాపలు చనిపోయారని ఆలోచించిపోతారు అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తాడు పట్టుకొని బయటికి లాగేసి. ఇది యాజకులు ప్రధాన
ఇది పరిచర్య. అయ్యా కొంచెం అర్థం కావునా? రైట్. అట్లయితే ఈ మందిరంలోకి రాగానే మనకి ఏం కనబడుతుంది? బలిపీఠం. ఏం కనబడుతుంది? బలిపీఠం అంటే ఏంటి? బలులు అర్పించదాన్ని బలిపీఠం. బలులు అర్పించదాన్ని ఏమంటారు? దీన్ని ఇత్తడితో పూజారు. లోపల తుమ్మకర ఉంటుంది. లోపల ఏముంటది? తుమ్మకర. దీని పైన అంతా కూడా ఇత్తడితో దీన్ని పూడుతారు. అట్లయితే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు పాప క్షమాపణ కొరకు గొర్రెను గాని, మేకను గాని, గువ్వను గాని, పావును గాని, కోడిని గాని తీసుకొని రావాలి. వచ్చి ఏం చేయాలి? ఈ యాజకునికి దాన్ని ఏం చేయాలి? అప్పగించాలి. దాని వారు దీని మీద దాన్ని కట్ చేసి దీన్ని వేసినంటే దాన్ని దేవునికి ఏం చేస్తారు? అక్కడ సమర్పిస్తారు అనమాట. సరే వాడి ఇప్పుడు ఏముంది ఇక్కడ? ఈ ఆవరణ మొత్తం ఏముంది తెలుసా? మీరు చికెన్ షాప్కి వెళ్ళారు ఎప్పుడన్నా? చికెన్ షాప్కి వెళ్ళారా? నీట్ గా శుభ్రంగా ఇలా ఉంటుందా? అంత రక్తమే, అంత రక్తమే. సో కాబట్టి ఈ ఆవరణ ఎలా ఉంటుందంటే అంత రక్తం, అంత రక్తం. మనమైతే ఏమంటామంటే, ప్రభువా నీకు అర్థం కావట్లేదు. ఎవరినంటాం మనం? దేవుని. నీకు అర్థం కావట్లేదు అయ్యా. చిన్నపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. కొంతమంది రక్తం చూస్తే ఏమైతే కళ్ళది గిర్రెందిరి కింద పడిపోతారు. కాబట్టి ఈ లాస్ట్ పెట్టేసి మనం మహా తిరుమంతులం కదా, సాగిస్తాం మనం. అలా చేయొద్దయ్యా, నీకు అర్థమైతలే. ఏం దేవుడో ఏమైనా స్టార్టింగ్ రక్తపాతం పెడితే ఎట్లుంటది? ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడన్నా కొంచెం అది అంటాం మనమైతే. హల్లెలూయా. కానీ దేవుడు మోషేకు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశాడన్నమాట. దాంట్లో మోషే ఏం ఇక్కడదక్కడ ఎక్కడ కూడా చేయలేదు. సో కాబట్టి ఇది అక్కడంతా కూడా రక్తపాతం ఉంటుంది. అనగా అర్థం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు పాపము చేసినప్పుడు వారి పాప పరిహారం కోసం, పాప క్షమాపణ కోసం ఇక్కడ ఏమైతుంది? వస్తారు. ఓకే. దాని తర్వాత వారి పాప క్షమాపణ పొందుకొని సమాధానాన్ని పొందుకొని వారు మరలా బయటికి వెళ్ళిపోతారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే ఈ మందిరం ప్రారంభం ఏముంది? ఇప్పుడు బలిపీఠం, రక్త ప్రోక్షణ, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? ఇక్కడ కేవలం అతి పరిశుద్ధ స్థలములో కేవలం దేవుని యొక్క మహిమ మాత్రం ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ రక్తపాతం లేదు, ఇక్కడ ఏం లేదు, బలి ఏర్పడం లేదు, కేవలం దేవుని యొక్క మహిమ. అనగా బలిపీఠముతో ఆరంభమైనటువంటి ఈ మందిరము మహిమతో ముగుస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? దేంతో ఆరంభమైందమ్మా? బలిపీఠముతో ఆరంభమైంది. దేంతో ముగుస్తుంది? అర్థమవుతుందా? కొంచెం వినండి. దేంతో ఆరంభమైంది? బలిపీఠముతో రక్తపాతముతో ఆరంభమైనటువంటి ఈ మందిరము దేంతో ముగుస్తుంది? మహిమతో. దేవుని యొక్క మహిమతో ఈ మందిరం ఏమైతుంది? కంప్లీట్ అవుతుంది. ఇంకా అక్కడ తర్వాత మహిమ ఇంకా పోవడానికి అవకాశమే లేదు. హల్లెలూయా. సో ఇప్పుడు మీరందరూ కూడా ఆదివారంకి ఓసారో ఆదివారం 2 సార్లు మీరందరికి ఏ అలవాటు ఉంది? మందిరానికి వెళ్ళే అలవాటు ఉందా లేదా? ఇప్పుడు చాలా మంది ఒక సాక్ష్యం ఇస్తారు. ఆదివారం మేము చర్చి పోతే మాకు ఎట్టెట్టో అనిపిస్తుంది, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఆడ పోయి వీళ్ళు పడుకొని గురుపు కొట్టి వచ్చినా సరే కొంచెం చేరుతాను ఎట్ చేస్తారు పడుకొని జ్ఞానం ఉంది మళ్ళీ అనుకుంటాడు అనమాట. కాబట్టి సంతోషం ఏంటి? మందిరానికి వెళ్ళినామా అదే పాయింట్ తప్ప. కానీ మళ్ళీ చెప్తాను, వీరు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు చర్చికి పోయినా, వీరు వారంకోసారి నెలకోసారి వీరు మందిరంలో నిద్ర చేసిన మరణించిన మరో క్షణమాగ్ని కూడా వెళ్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలే. ఇప్పుడు నిన్న బ్రదర్ వచ్చారు, మార్నింగ్ వచ్చారు, మన భారత బ్రదర్ వచ్చారు అని చెప్పారు. అయ్యా సుమారు 4 మంది నలుగురిని డాక్టర్లు మాట్లాడుతున్నాడు. అవునా అనుకున్నా నేను. రాత్రి ఫోన్ చేసి ఇప్పుడే వెళ్ళి వచ్చాము కూడా చెప్పారు. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ భూపేష్ నగర్ నుంచి ఆయన గాజు రామరం వచ్చారు. ఏ డాక్టర్స్ లేదా అంటే రోగాన్ని బట్టి ఎవరిని మార్చాలి మనం? ఎందుకని? మనోడానా, మన కులపోడానా, మన వంశం వాడానా, మన కలర్ ఉన్నాడానా, మనకు అనుకూలమైన చీరలు ఉన్నాయానా? కాదు కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తున్నామంటే మన గురి ఏంటంటే, నాకు ఏ రోగం అవుతుంది ఆ రోగాన్ని ఇవాళ అక్కడ దొరికిద్ది అంటే అక్కడ వెళ్ళాలి. జ్ఞానం ఉంటే తొందరగా బంద్ చేసేయండి.
జ్ఞానం ఉన్నవారు, తెలుగు ఉన్నవారు చేసేది ఏంటంటే ఈ డాక్టర్ మనకులో కూడా అని ఆలోచించాడు, వీడు మన దేశం కూడా అని ఆలోచించాడు. ఏం చేస్తారు? అక్కడికి వెళితే నా రోగము తగ్గిద్దా లేదా, అదే ఇంక వేరే కూడా ఉండదు. ఇప్పుడు వెళ్ళాం, ఒక వారంలో ట్రీట్మెంట్ చేసినాం, రవ్వదలు తగ్గలేదు, అప్పుడు ఏం చేస్తాం? మార్చేస్తాం. ఈ డాక్టర్ గారు ఫీల్ అయితే నేను ఫస్ట్ ఆడికి పోయినా కదా అనుకోరు ఎవరు కూడా. నిజమా తల్లి? ఫీల్ అవుతుంది అనుకుంటామా? ఆడ ఫీల్ అయితే నాకెందుకు, తెగి కోసుకుంటే నాకెందుకు, నాకేం కావాలి? ఇప్పుడు స్వస్థత కావాలి, అది మన టార్గెట్ కదా. దానికి స్తోత్రం. సో కాబట్టి ఇప్పుడు చాలా మంది మందిరానికి వెళ్తున్నారు. ఎందుకంటే మాకు చాలా పెద్ద మందిరం ఉంది, సంతోషం. అసలు ఈ దర్శనం ఏంటి? వాక్యం చదువుతున్నావు కదా, ప్రార్థిస్తున్నావు కదా, అసలు నీకున్న దర్శనం ఏంటి? నీకున్న గురి ఏంటి? అసలు నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? ఎవరు రమ్మంటే వెళ్తున్నావు? ఆదివారం కదండి, మేము క్రైస్తవం కదండి, మరి పూల కదండి, అంతేనండి, అంతేనండి. హల్లెలూయా. కానీ మందిరానికి వెళ్ళే వారికి ఏముండాలి? ఒక దర్శనము, ఒక ప్రత్యక్షత, ఓ గురి ఉండాలి. చివరికండి చిన్న పిల్లోడు ఏమంటారు, కిరాణా షాపుకి వెళ్ళినా వాడు వెళ్ళి చూసి ఏం ఉందాం అబ్బా అని నెత్తి గోక్కుడు ఏం చేస్తాడు? వెంటనే చాక్లెట్, బిస్కెట్, నీళ్ళ పసుపు, కారంపొడి అడుగుతారా కదా. ఆయనకు ఏంటంటే ప్లానింగ్ చేసుకోము. ఇప్పుడు కిరాణా షాప్ వెళ్ళే వాళ్ళకి క్లారిటీ ఉంది, ట్రైన్ ఎక్కి వెళ్ళే క్లారిటీ ఉంది, కానీ చర్చి వెళ్ళడానికి ఎందుకు వెళ్తున్నాడు? క్లారిటీ లేదు. హల్లెలూయా. అయితే ఈ మందిరానికి వచ్చే వారికి ఒక నిజమైన క్లారిటీ ఉండాలి. ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా అవసరము. ఏంటి అంటే ఈ మందిరానికి వచ్చి ఈ మందిరంలో జరుగుతున్నటువంటి ఈ ప్రధాన యాజకత్వాన్ని బట్టి వాక్యాన్ని బట్టి ప్రార్థనను బట్టి నేనే ఒక మందిరంగా మార్చబడాలి. హల్లెలూయా. ఏంటి దర్శనం? ఈ మందిరానికి ఎందుకు వస్తున్నాను? ఈ మందిరంలో జరుగుతున్నటువంటి పరిచర్య ద్వారా, వాక్యము ద్వారా, సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా, హెచ్చరిక ద్వారా, గద్దింపు ద్వారా ఏం కావాలి? నేనే ఒక మందిరంగా మార్చబడాలి. చూడవసరం మాట అది చూతారా? మొదటి పేతురు పత్రిక 2:5. మొదటి పేతురు 2వ అధ్యాయం త్వరగా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాము? శరీర సంబంధమైనటువంటి మందిరానికి వెళుతూ అక్కడ వాక్యం వింటూ ప్రార్థనలు చేస్తే మాత్రమట జీవం గల సజీవమైన రాళ్ళు వలె మనం మార్చబడుతూ ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాం. అంటే ఇప్పుడు నేను ఒక దేవుని మందిరముగా కట్టబడడానికి నేను వెళ్తున్నాను. అక్కడ ఏసి ఉందని కాదు, కూర్చుంది కానీ కాదు. ఎందుకు వెళ్తున్నాము? అక్కడికి వెళితే నాలో ఉన్నటువంటి నిర్జీవం అంటే మరణం వెళ్ళిపోతుంది, పాపం వెళ్ళిపోతుంది, శాపం వెళ్ళిపోతుంది, అపవిత్రం వెళ్ళిపోతుంది, దాన్ని పరిశుద్ధపరచబడతాను. హల్లెలూయా. నాలో మరణం వెళ్ళిపోయి నా ఆత్మకు జీవం దొరుకును. అందుకే ఏం కావాలి? ఒక దేవుని మందిరముగా నేను కట్టబడాలి అంటే మందిరములకు వెళ్ళి అక్కడ వాక్యం ద్వారా ఏం కావాలి? మందిరం కట్టబడాలి. ఇంకా కట్టడానికి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం బాగా తెలిసింది. కొరింథీ పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇప్పుడు మీరు ఎరగరా? ఏం ఎరగాలంట? మీరు దేవుని ఉదాహరణకి ఇప్పుడు ఇల్లు ఎవరిది తెలుసా అమ్మ? ఇల్లు ఎవరిది? నిజమేనా అమ్మ? నిజమేనా తల్లి? ఇది ఎవరిది? కోపంగా ఉందా? ఎవరిది ఇది? కన్ఫర్మ్ ఏదా? ఓకే. ఇప్పుడు ఇన్ని ఇండ్లున్నాయి కదా, మరి ఇన్ని ఇండ్లు ఉన్నోళ్ళు కూడా ఆ ఇల్లు కృష్ణది అంటే ఏమంటే కృష్ణ కదా అంటే కాదండి, ఈ ఇల్లు అసలు కాదండి, ఆ ఇల్లు అసలు కాదండి. మరి ఇదే కృష్ణ గారి ఎందుకైతే ఇప్పుడు ఇవన్నీ ఏమున్నాయి? అన్ని ఇల్లున్నాయి కదా, అన్ని ఇల్లే. కానీ అన్ని ఇల్లే కానీ ఎవరి ఇల్లు కాదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, అన్ని ఇల్లులే కానీ ఎవరి ఇల్లు కాదు, కృష్ణ గారి ఇల్లు కాదు. మరి ఎందుకు ఇల్లు అయింది? ఆయన దీంట్లో ఉంటున్నాడు కనుక ఇల్లు అయింది. హల్లెలూయా. అంతే కదమ్మా, కట్టబడ్డాడు కట్టుకున్నాడు. ఇది ఈ ఇంట్లో ఆయన ఉంటున్నారు కనుక ఎవరి ఇల్లు అయింది? అది
కృష్ణకాయలైంది. అట్లయితే ఒక వ్యక్తిని దేవుని మందిరము అనాలి అంటే, ఒక వ్యక్తిని క్రైస్తవుడు అనాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో క్రీస్తు ఉండాలి. హల్లెలూయా. ఎవరి హృదయములో, ఎవరి ఆత్మలో, ఎవరి అంతరంగములో పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకమైనటువంటి దేవుడు ఆయన సన్నిధి ఉండదు, వారే క్రైస్తవులు, వారే మందిరం. పాట పాడేవాడు ఎవడు కాదు, దేవుని మందిరము కాదు. మనకున్నాను పాట పాడే ప్రతి ఒక్కరు దేవుని మందిరం కాదు. ఇప్పుడు మనము చాలా ఇప్పుడు ఈ ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఏసాయి పాటలు పడతాయి. ఏ ఇంటికి పోయినా ఏం పాటలు పడతాయి? మరి దీని మందిరం అంటాం మనం. పాటలు వినొచ్చిన ప్రతి ఇల్లేంగా దేవుని మందిరము కాదు. మరి ఏ దేవుని మందిరం అంటే ఎక్కడైతే దేవుడు ఉంటున్నాడో ఆయన దేవుని మందిరమే. ఇక్కడ చాలా గుడాలు ఉన్నాయి, ఎన్నో గుడాలమే, ఇది ఇక్కడ స్వామి అని కాదు. కానీ ఇక్కడ ఎందుకన్నంటే ఇక్కడ దేవుడు ఉంటున్నాడు గనుక ఇదేమైనా ప్రత్యక్షపు. ఇప్పుడు నువ్వు పాటలు పాడినా, చర్చికి వెళ్ళినా, ప్రసంగం చేసినా, నువ్వేం చేసినా నువ్వు దేవుని మందిరం కాదు. నువ్వు పాపానికి మందిరం, నువ్వు దయ్యానికి మందిరం, అబద్ధానికి మందిరం, మోసానికి మందిరం నువ్వు. ఎందుకని నీలో ఏముంది? అబద్ధం ఉంది, స్వార్థం ఉంది, దురాశ ఉంది, శరీరాశ ఉంది, ఈ పిచ్చి పిచ్చి పాపలు కనుక నువ్వు పాపానికి మందిరం, శాపానికి మందిరం, దయ్యానికి మందిరం, లోకానికి మందిరం, నువ్వు దేవుని మందిరం కాదు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరము అనబడాలి అంటే పరలోకంలో దేవుడు నీలోకి రావాల్సిందే. కానీ నేను పాట పాడాలి, ప్రార్థించాలి, పరిచయం చేయాలి, 100 తలంపులు కానీ నేనే దేవుని మందిరంగా మార్చబడాలి అన్న ఆ గురి, ఆ దర్శనము, ఆ ప్రత్యక్షత మీకుందా? హల్లెలూయా. దేవుని వెంబడిస్తే, దేవుడు పిలిస్తే దేవుని ప్రత్యక్షత మనకు వచ్చును. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే నేను దేవుని మందిరముగా మార్చబడాలి. నేను దేవునికి మందిరముగా మార్చబడాలంటే ఏం కావాలి? పాట పాట వస్తాడా? వాక్యం చదువుతూ వస్తాడా? బాప్తిస్ముడు వస్తాడా? రాడు. ప్రభు అన్నాడు, నేను మీలో నివసించాలంటే నాకు ఏం చేయండి? పరిశుద్ధ స్థలమును నిర్మించండి. ఎందుకంటే మన దేవుడు ఎవరైనా నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులైనడే. కొంతమంది పొద్దు నుంచి మీరేం ఫీల్ అవుతారు? పొద్దు నుంచి రాకదాకా సినిమాలు, సీరియల్, జబర్దస్తులు, ఇంకేమేమో నవ్వి 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 ఆధారం పోయి ఎస్సయ్యో నీకు వందనాలు, ఓ నీకు వందనాలు. ఎందుకు ఇదంతా ఏషాలు? ఇలాంటి పాటలు పాడితే మీరు ప్రాయం చేస్తా దయ్యాలు ఏమో వలిస్తారంట కదా, నీతులు వాళ్ళకి ఉంటుంది మాట. పొద్దు నుంచి రాత్రి దాకా పనికి మానవు చూసి, పనికి మాన మాటలు మాట్లాడి, అద్భుతంగా జీవించి ఆ దివారం మాత్రం మందరికి వచ్చి పాట పాడితే నీ పాట ఎవరింటాడు? ఎవరికి కావాలి? నీ చెత్త భక్తి, నీ చెత్త ప్రార్థన అంటున్నాడు. నేను ఎవరిని పరిశుద్ధత కనుక నీ చూపేం కావాలి? నీ మాట ఏం కావాలి? నువ్వేం కావాలి? నీ శరీరము, ప్రాణము, మనస్సాక్షి పరిశుద్ధ పరిచయమైతే అప్పుడు వస్తాను. నేను వస్తే అప్పుడు నాకేమైపోతావు? మందిరము, ఆలయం అయిపోతావు. హల్లెలూయా. ఈ దర్శనం అనుకుంటే, ఈ ప్రత్యక్షత అనుకుంటే, ఈ గురి మనకుంటే మన ప్రార్థన వేరే ఉంటది, మన వాక్యం చదివే విధానం వేరే ఉంటుంది. మన లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా కంప్లీట్ గా మనమే వేరే కోణంలో ఉంటాం. ఎందుకంటే మనకి ఎవరిని ఒక దర్శనం గలవారని, ఒక ప్రత్యక్షత గలవారని. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది ఏమన్నా? రైట్. రెండో విషయం ఒకసారి ఇక్కడేమో దేవుని యొక్క సన్నిధిని ఏమంటారు? ఈ ప్రత్యక్షత ఏముంటది? దేవుని సన్నిధి. ఒక వ్యక్తి దేవుని సన్నిధిని అనుభవించాలంటే, ప్రశాంతతను అనుభవించాలంటే ఎక్కడ రావాలి? మందిరానికి రావాలి. ఓకే. ఇప్పుడు దేవుని మందిరములో ఏముంది అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి అని మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బయటికి వెళ్తే వాతావరణం ఎట్లుందమ్మా? చల్లగా ఉంది, అవునా కదా? ఇప్పుడు లైట్ వేసాం, ఏముంది ఇక్కడ? ఒక క్షణం మనం స్విచ్ ఆఫ్ చేస్తే అంటే వెలుగు యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఇప్పుడు చలి యొక్క సన్నిధి బయట ఉంది. అదే ప్రకారముగా దేవుడు ఎక్కడ ఉంటాడో
ఆయన వాతావరణం ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు సూర్యుడు ఉంటే ఏముంటది? వేడి, అది ఆయన సన్నిధి. చంద్రుడు ఉంటే అది ఆయన సన్నిధి. వెలుగు ఉంటే ఇది దీని సన్నిధి. అదే ప్రకారముగా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన వాతావరణం ఖచ్చితంగా అక్కడ ఉంటది. అవునా కాదా? సో కాబట్టి ఇప్పుడు చాలా మంది కొంతమంది మందిరానికి వెళ్ళామంటారు. మొదటి కొంత తెలుసా, ఎడికి వచ్చి మన దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి. అవునా కదా? ఓకే, ఇక్కడ దేవుణ్ణి సన్నిధి కాబట్టి వచ్చాం, లేకపోతే వచ్చే వాళ్ళం కాదంటారు. ఇది కూడా నిజమైన దర్శనము కాదు. ఇది నిజమైన దర్శనము కాదు. కావలిస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని. తీసుకోండి యెషయా గ్రంథము 1:12. పేజీ నెంబర్ చెప్పొస్తారు అవసరం. 568. నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారు కదా, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మని చెప్పిన వాడు ఎవడు? నా బైబిల్ ఉంది, మీ బైబిల్ ఉందా? ఉన్నదా లేదా? అమ్మ ఉందా తల్లి? ఏముంది? దేవుని సన్నిధానం అక్కడ అండి. అవునా? ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కనబడిపోతారంట? సింహాల కనబడిపోతున్నారా? అమ్మ చూడాలి ఇక్కడ. ఇప్పుడు పాస్టర్ మొక్క చూసుకొని వస్తున్నారు వీళ్ళు. కాదు ఎందుకు వస్తారంట? మేము దేవుని సన్నిధిలో కనబడాలి. ఎంత బ్రదర్కి ఎంత మంచి ఆశ ఉంది, శిష్యుడు ఎంత మంచి ఆసక్తి ఉంది అంటాం కదా మనం. అంటామా లేదా? ఇప్పుడు దేవుడిని సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నేను కనబడాలి అని కోరిక ఉండి వీళ్ళు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. అమ్మో, మనమైతే వాళ్ళు ఏం చేస్తాం? చాలా మెచ్చుకుంటాం, చాలా వారికి గర్వపరుస్తాం. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నా సన్నిధిలో కనబడవాడని ఇస్తున్నారే మిమ్మల్ని నా ఆవరణము తొక్కడు రమ్మన్నవాడు అంటే వద్దంటున్నట్టే కదా. ఎంత కఠినంగా మాట ఉంది, అర్థం చేసుకోండి సార్ మీరు. దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు. రమ్మన్నవాడు ఎవరిని? దేవుణ్ణి సన్నిధిలో కనబడాలని వస్తున్న వాటిని ఎవరిని రమ్మన్నాడు? అదేందయ్యా మరి? ఎందుకు రావాలి? ఇంకెందుకు రావాలి? ఇక్కడ నీ సన్నిధి ఉంది కాబట్టి వస్తున్నావు. నేనేమంటున్నావు? ఇక్కడికి కాదు, ఇప్పుడు ఆవరణకి రమ్మన్నవాడు ఎవరు అని చెప్పింది ఎవరు? దేవుడు. అయ్యి మనకెందుకు రావాలి? హల్లెలూయా. ఒక చిన్న పాట పాడదామా? మీకు వచ్చిన పాటలు పాట. నీ సన్నిధి నాలో, నా సర్వస్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో, నీ సన్నిధి నాలో, నా సర్వము నీలోను, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాటల అర్థం ఏముంది? నీ సన్నిధిలో నేను కాదు, నీ సన్నిధి నాలో. రెండు చాట్ డిఫరెంట్. నేను దేవుని సన్నిధిలో కూర్చోవడం వేరు, దేవుని సన్నిధి నాలోకి రావడం వేరు. ఉదాహరణకు ఇప్పుడు నేను దేవుడు అనుకుందా, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, జ్యోతిర్మయుడు, నిర్దోషి, ప్రభువా నువ్వు నిర్దోషివి, నువ్వు నిష్కలంకుడవు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు సృష్టికర్తవు, మొక్కి వెళ్ళిపోయినావు. కానీ నీకేమొచ్చేసింది? మొక్కు కంటే ముందు నువ్వు అలాగే ఉన్నావు, మొక్కిన తర్వాత అలాగే. కానీ ఎప్పుడైతే ఇప్పుడు కూర్చొని పోతారు, కనబడిపోతారు, కానీ మార్పు చెందారు.
హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ సిద్ధపరచబడాలి. కనబడిపోతే కాదు, తమ్మును తాము ఆ సన్నిధి కోసం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధి ఎవరిలోకైతే వస్తుందో వారే దేవుని మందిరముగా. మనం దేనిది చూస్తామో, ఎక్కడైతే కూర్చుంటామో అది మన చేస్తే మన ప్రభావితం. ఇప్పుడు కూర్చొని పోవడం కాదు, మన మనస్సులోనికి, మన అంతరాత్మలోనికి ఏం రావాలి? దేవుని సన్నిధి రావాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధి వస్తుందో అప్పుడు ఈ సాతాన సంబంధమైన, లోక సంబంధమైన, పాప సంబంధమైన, శారీర సంబంధమైన వాతావరణం మొత్తం వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు రెండవ దర్శనం ఏంటి? ఇప్పుడు చెప్పడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను. రెండవ విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో కనబడిపోవాలి అనుకుంటున్నటువంటి వారు అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు. వారు ఇంకా కూడా ఇంకా తెలియదు అనమాట. సో కాబట్టి రెండవ దర్శనము, రెండవ ప్రత్యక్షత, రెండవ గురి ఏంటంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలి, నాలో ఉండాలి, నాలో కనబడాలి. ఇలాంటి ప్రార్థన మీరు ఎప్పుడైనా చేస్తే సంతోషం. నాకైతే చేయలేదు అనిపిస్తుంది మనసా. మీరు 100 సార్లు వచ్చిన అంటాడు, నేను రమ్మన్నవాడు పాస్గా రమ్మంటారు. ఎందుకు ఒట్టించుకుపోతారా మీరు? ఒక మాట ఒట్టించుకుపోతారా? బాలాజీ గారు ఎంతో కొంత ఇచ్చిపోతారు కదా, ఎందుకు వద్దంట కదా, చుట్టూ పోరు కదా. మన మందిరాన్ని పరిచర్య స్టార్ట్ చేసింది డబ్బు కోసం కాదు, వారి ఆత్మరక్షణ కోసం. హల్లెలూయా. వీడు మారు మనసు పొందని వాని డబ్బు మనకు అవసరమే వద్దని చెప్పా. కొంచెం ఫీల్ అయితే కానీ ఏం చేద్దాం మరి, నేను ముందు చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మోసకు దర్శనం ఉంది, అన్న వచ్చి అక్క వచ్చి ప్లీజ్ అని అర్థం చేసుకో అన్న, కనీసం ఏం చేయు, గంగా ఇది ఏమిటి తెలుసా అండి, నీళ్లు ఉంటాయి, నీళ్లు పెట్టి నీళ్ళు ఇటు పెట్టాడు అనుకోండి, ఇట కాలు కడుక్కొని మోహం కడుక్కొని ఒక టవల్ చూసుకొని వస్తుంది. మర్యాదండి. అక్క చెప్పొచ్చుగా, ఎవరు? మిరియాం చెప్పొచ్చుగా, ఆహారం చెప్పొచ్చుగా. ఎవరు చెప్పినాడు? ఎవరు? దర్శనం ఉన్నటువంటి వాడు. నాకేననుకో నిజమేరు, నాకంటే కృష్ణ బ్రదర్ ఎక్కువ తెలియదు, అందుకేం చేస్తా, ఇది ఇడబెట్టి తీసి అప్పుడు కృష్ణ వస్తుంది. ఇది ఇక్కడ మనకు కొంచెం కష్టం అవుతుంది, ఇక్కడ పెడదాం. ఇది ఇక్కడ పొగ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుందంట, ఇక్కడ కిటికీలు లేవు, ఇది బయటకు అనుకోండి. ఇంటర్మైనమా పాస్ అదే పని చేస్తున్నారు. పాస్టర్ మొత్తం ఇదే ప్రభుతో తిరిగిపోయింది పాస్టర్ గారికి. సంఘ పెద్దలు ఎట్లా చెప్తే ఇంకోటి ఒకవేళ ఇనకపోలేము, దశమదాలు రావేమో, కానుకలు రావేమో, లేకపోతే ట్రాన్స్ఫర్ చేపిస్తారేమో. అంత గొడుగు ఎందుకు? ఏ కులం? సరే, ఏ ఇంటి కూడా చికెన్, మటన్, మంచి బట్టలు, మంచి గౌరవం, కింద కూర్చొనే పనులు, మోకరించే పనుల, కానీ ఇది కాచే పనుల, దూరలాగా పోతే దూరలాగా వస్తే పట్టెలా అవుతుంది. హల్లెలూయా. కారణం ఏంటి? దేవుని దర్శనం లేదు, దీనికి దేవుని ప్రత్యక్షత లేదు. కాబట్టి మీకు లేకపోయినా ఫస్ట్ మాకు ఉండాలి. మాకు దర్శనం ఉంటేనే మిమ్మల్ని ఆ లెక్కలో కట్టడానికి మేము ప్రయాసపడతాం. పౌలు అంటారు, గలతీ పత్రికలు అంటారు, నా పిల్లలారా క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడ వరకు నాకేముంది? ప్రసవ వేదన. మరి దశమాయం ఎట్లేదు కానీ కాదు, కానికి ఎట్లేదు కాదు, మరి ఎందుకు ప్రవేశిస్తున్నాడు ఆయన? దేవుని యొక్క సన్నిధి, దేవుని పోలిక వాళ్ళకి కనబడము, అందుకే ఆయన ప్రసవింపబడుతున్నారంట. అలా మేము ప్రసవింపడాలంటే మిమ్మల్ని కూర్చున్నా, మీ పిల్లలు కూర్చున్నా ఒక ప్రత్యేకమైన స్పష్టమైన దర్శనము గురి మాకుండాలి. అది మాకు లేకపోతే చాలా కష్టమైపోతుంది. నెంబర్ 1 ఏంటంటే మన మందిరం వెళ్ళడము కాదు, గురి అంటే నేనే దేవుని మందిరముగా మార్చబడాలి. రెండో గురి వచ్చేసి దేవుని సన్నిధిలో కనబడడం కాదు, దేవుని సన్నిధి. హల్లెలూయా. 3 దేవుడు ఏమై ఉన్నాడు? వెరీ గుడ్, వెరీ గుడ్, నిజం చెప్పారమ్మా, అట్లా చెప్పాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం స్పష్టంగా, అవసరం లేదు తెలుసు కదా, ఇంకెందుకు రిఫరెన్స్, మా టైం వేస్ట్ తెలుసు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం స్పష్టంగా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏముంటది?
తెలుసా? ఇంకోటి తెలుసా, ఈ మందిరంలో ఉంది కదా, ఈ మందిరంలోనికి బయట ఉన్నటువంటి సూర్యునికి లోపల కాంతి రావద్దు. పైన మొత్తం కప్పులు ఉంటవి. ఓకే, సూర్యకాంతి మందిరంలోకి అసలు పొరపట్ట కూడా రావద్దు. ఈ మందిరం నిండా వెలుగు ఉంటది. ఆ వెలుగు ఎక్కడది? ఈ పరిశుద్ధ స్థలంలోని, అతి పరిశుద్ధ స్థలంలోని ఈ వెలుగు, తర్వాత ఈ దీపవృక్షం వెలిగే ఈ రెండింటికి ఏమిటి? వెలుగు. కానీ బయటి వెలుగు కొంచెం లోపలికి రావద్దు. అట్లయితే ఇప్పుడు ఈ దీపవృక్షానికి, ఈ మందిరానికి ఎవరు సాదృశ్యం అంటే క్రీస్తే సాదృశ్యం. అందుకు నేనేమైనాను చెప్పండి, నేనేమైనాను? వెలుగై ఉన్నాను. మన దేవుడు మనం ఎవరము? అప్పుడు వెలుగైపోతామా? పౌలు అంటాడు, పూర్వం మీరేమైంటిరి? చీకటి అయి ఉంటిరి. చీకట్లో ఉన్నారు కాదు అక్కడ విషయం. అర్థమవుతుంది ఏమడుస్తున్నారా? చీకట్లో ఉండడం వేరు, చీకటి అయి ఉండడము రెండు ఒకటినా అమ్మ? చీకట్లో ఉండడము, చీకటి ఉండడం రెండు ఒకటినా? అసలే కాదు, అసలే కాదు. ఇప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మ చెప్తున్నారు, మీరు పూర్వం ఏమైంటిరి? చీకటి అయి ఉంటిరి. హల్లెలూయా. చీకట్లో ఉన్నారు, చీకటిగా ఉన్నారు. అంటే చీకటి ఎక్కడుంది? చీకటి చీకట్లో ఉంది. మనం ఎవరిమి? చీకటి. ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం. చీకటి ఎక్కడుంది? చీకట్లో ఉంది. అంధకారము అంధకారములో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నారు? వెలుగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? వెలుగు ఉంది. ఇప్పుడు కుమార్ బ్రదర్, బాలబ్రదర్ అందరికి వచ్చారు, వెలుగులోకి వచ్చారు. అబ్బా, వెలుగు అప్పుడు చూడలేదండి. ఎంత గొప్ప వెలుగు! ఇది ఆశ్చర్యకరమైన వెలుగు, అద్భుతకరమైనటువంటి వెలుగు అంటారా లేదన్నా? అక్కడే సంబరపడతారు, అక్కడే సంబరపడతారు. బైబిల్లో ఉంది, ఇది మొదటి పేతురు పత్రికలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురించు నిమిత్తము మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. సో కాబట్టి మనం చీకట్లో ఉంటుంది, చీకటి అయి ఉంటుంది. ఆ చీకట్లో మనం ఉంటున్న దేవుడు మనల్ని ఏం చేయాలంట? సువార్త ద్వారా దేవుడు మనల్ని ఎక్కడికి వచ్చాం? వెలుగుకి వచ్చాం. ఇప్పుడు అందరూ తెలుసా, నేను ఎక్కడున్నాను? వెలుగులో. నేను వెలుగులో ఉన్నాను. వీళ్ళందరూ చీకటి సంబంధులు, నేను వెలుగులో ఉన్నాను. కాబట్టి సంబంధం పరిచయం అయిపోయింది. ఇక్కడ దర్శనం అనేది, నేను వెలుగులో ఉన్నానని సంతృప్తి పడే సేవకుని కావచ్చు, విశ్వాసం కావచ్చు, నీకేం లేదు. సరైన దర్శనం ప్రత్యక్షం నీకు లేదు. హల్లెలూయా. ఇప్పుడు చీకటిలో నుంచి నీ వెలుగుకి వచ్చావు, కానీ నీలో ఏముంది? నీవేమై ఉన్నావు? ఇప్పుడు దాని పేరేం పేరు తీసుకుపోయావు కదా? కుక్క అనొచ్చా? బాధపడతాయేమన్నా? ఇందా కుక్క ఎక్కడ ఉండే? ఏమంటారు పేరేంటివి? మనకి లేదు అయినందుకు బాధ. ఇప్పుడు లక్ ఎక్కడ ఉండే? ఇంట్లో ఉండే, వెలుగులో ఉండే. ఇప్పుడు బయట కట్టే చీకటి కొట్టేసిండు. ఇంట్లో ఉన్న కుక్కే, బయట ఉన్న కుక్కే. మనసు మారిందేమన్నా? వాయిస్ మారిందేమన్నా? బుద్ధి మారిందేమన్నా? తిండి మారిందేమన్నా? నో ప్రాబ్లం. ఇంట్లో ఉన్న అదే గొడవ. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఏం మారావు? ఏం మారినకు నచ్చబడుతున్నావు, గర్విస్తున్నావు ఇట్లా ఇట్లా అని. హల్లెలూయా. నువ్వు కేవలం చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చావు. హల్లెలూయా. ఇది సంపూర్ణ సువార్త కాదు. చివరికి మత్తయి సువార్త అంటాడు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. అనగా మొట్టమొదటిగా చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. వెలుగులోకి వచ్చినటువంటి మనం ఏం కావాలి? వెలుగుగా మార్చబడవలెను. హల్లెలూయా. హల్లెలూయా. నాకు చెప్పిన ముగించేస్తాను. ఒక చిన్న ప్రశ్న అండి. అపోస్తలుడైన పౌలు ఎన్ని పత్రికలు రాశారు? అడిగింది ఎవరికైనా? సరే మనిషి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 3:3. రాతి పలక మీద గాని సిరతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా
వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నవారని క్రీస్తు పత్రిక క్రీస్తు పత్రికయై ఉన్నారు. మీరు ఎవరంట చెప్పాలి, సంఘం ఎవరంట చెప్పాలి. మీరు ఇప్పుడు మనోళ్ళు కొరింథీ పత్రిక చదివేశాను, గలతీ పత్రిక చదివేశాను, ఏపీఎస్సి పత్రిక చదివేశాను, పిలుపు పత్రిక రోమ పత్రిక చదివేశాను. దేవానికి స్తోత్రం. అయిపోయింది, నేను భక్తుల్ని, అది నీ ఫీలింగ్. కానీ వాక్యం ఏంటది అక్కడ? పత్రికలు చదవడం కాదు, ఆ పత్రికలు చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని గ్రహించుకొని దాన్ని అంగీకరించిన తర్వాత నువ్వేం కావాలి? ఇప్పుడు నీవే క్రీస్తు పత్రికగా మార్చబడాలి. దర్శనం ఉందా? ఇప్పుడు వస్తుంది ఇది దర్శనం. అవునుగా, సుమారు ఒక పత్రిక రాయబడింది. భూతులైనను సరసోక్తులైనను, తర్వాత శాపవచనమైన పోగి మాట మీ నోట రానివ్వకూడి అని చదివా త్రాగుబోతులు చదువుతారు. అధ్యాయమా దొంగలైనను అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు. 6వ అధ్యాయము 9వ వచనమా అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? ఎక్కడుందండి? ఎక్కడుంది? పత్రికలో ఉంది. ఎక్కడుంది? పత్రికలో ఉంది. ఏ పత్రికలో? కొరింథీ పత్రికలో ఉంది. ఏమనుంది? అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని. చదువుతున్నామా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారం చేయవారైనను, ఆడంగితనం గలవారైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషించేవారైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాదు. హల్లెలూయా. ఎక్కడుంది? ఉంది. అన్యాయం చేస్తే పరలోకం లేదు, స్వర్గం లేదు. మోసం చేస్తే పరలోకం లేదు, త్రాగితే లేదు. హల్లెలూయా. ఇవన్నీ చేస్తే పాస్ గా రానిస్తారు మనకి. కొంతమంది తెలుసా, త్రాగుబోతులకు కూడా బలిచ్చే మహానుభావులు లేకపోతే ఎందుకోసము? దశం భాగాల కకృతి కోసం, దశం భాగాల కకృతి కోసము త్రాగుబోతులకేమి, విగ్రహార్థికులకేమి, తర్వాత మోసగాళ్ళకు ఏమిస్తున్నారు? వీడేమో రొట్టిచ్చిండు, వాడేమో డబ్బిచ్చిండు. ఈ సంఘము దయ్యం సంఘం కాదా? ఇది ఎలా దేవుని మందిరం అవుతుందండి? దేవునికి 2వ రాకడలో ఈ సంఘము అని ఈ మందిరం ఎత్తబడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు పత్రికలు చదివాము, కానీ ఏం ప్రయోజనము? ఇప్పుడు ప్రభు అన్నాడు, పత్రికలు చదవడం కాదు, చెప్పడం కాదు, పత్రిక చదవాలి, దాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. చివరికి నీవే పత్రికగా మారాలి. కనీసం ఈ 4 దర్శనాలు, ఈ 4 ప్రత్యక్షతలు మనకుంటే మన జీవితం ఎలా ఉంటుంది? మన మనసు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. హల్లెలూయా. సో కాబట్టి ఈ 4 దర్శనాలు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా వారి ప్రార్థన కానీ ఇవన్నీ కూడా చాలా వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గురి అనేది ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా అన్నా వారు ఎవరి మాట ఎందుకు? వారి మాట వీరి మాట అంటే మన నిత్య జీవాన్ని కోల్పోతాము. సో కాబట్టి దేవుడు మనల్ని తన మందిరముగా, పరిశుద్ధమైనటువంటి మందిరముగా చేయడానికి, తన సన్నిధిని దేవుడు మనలో ఉంచడానికి, మనల్ని ఆయన వెలుగుగా చేయడానికి, మనల్ని ఒక పత్రికగా చేయడానికి ఆయన ఒక పని చేశాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తులో కనుక ఎందుకు వచ్చాడండి? మీకు కొంచెం దూరం దగ్గర తీసుకొస్తాను. పరిచర్య చేయుటకు వచ్చాడా? పరిచర్య చేయించుకోవడానికి వచ్చాడా? చేయించుకోనటక చేయుటక? కన్ఫర్మేనా? ఇప్పుడు ఎందుకు వచ్చి తిని? ఇప్పుడు యేసు ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికే పరలోకమును, పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకమునకు మానవ శరీర ఆకారంలోకానికి ఆయన ఎందుకు వచ్చారు? పరిచర్య చేయించుకోవడానికి రాలా. ఇప్పుడు చాలా మంది పరిచర్య చేయట్లా, పరిచర్యను చేయించుకొనుచున్నారు. పరిచర్య చేయించుకున్న వరకు పేరేంటి చెప్పాలి ఇప్పుడు? అది రైట్ అమ్మా, నిజమే కదా.
పరిచర్య చేర్చుకున్న వారికి సంఘం పెట్టిన పేరేంటి? పరిచారకుడు అండి. ఆడరా పని చేసేది. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మరి పరిచయం 2 రోజులు పని చేస్తున్నాడు. నిజమా అండి? యథార్థం చెప్పండి. పాటలు పాడతారు, మీరు పాడతారు. వాయిద్యాలు వాయిస్తారు, మీరు వాయిస్తారు. ప్రార్థన చేస్తారు, మీరు చేస్తారు. ఆయన చేసేది ఏంటి? ఎంతసేపు? మన ఒక్కరోజు ఎందుకు కట్టారు మీరు? ఒక్కరోజు కట్టారు మీరు. అది అబద్ధమే. అంటే వారానికి 1 గంట సేపు వాక్యం చెప్పడానికి ఆయనకు ఒక భార్య, ఒక ఇల్లు, ఒక ఫ్రిడ్జ్, ఇంత పెద్ద హంగామా, ఎన్ని వందల వేల ఖర్చు. ఇక్కడ ఎందుకు వస్తున్నామంటే నువ్వు పరిచయం చేస్తావు ఇచ్చావు, తిని పడుకుంటామని కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బయట ఒక మాట ఉంది, పని చేయని వాడు భోజనం చేద్దంట. ఏం చేయాలి? పని చేసి భోజనం చేయండి. పని చేయాలి, తిండి బాగుండండి. అంటే ముసలోడు కాదనుకోండి. ఇప్పుడు కొంతమంది ముసలోళం అయిపోతాం. ఇప్పుడు పని చేస్తావా? చాలా ఖచ్చితంగా. అది ఆలస్యం కాదు. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది. ఏం చేద్దంట? పని చేశాన్నా భోజనం పని అన్నా చెయ్యి. కానీ ఇది ఎవరు చెప్తున్న విషయము? సో కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుల వారి లోకానికి ఎందుకు వచ్చారంటే పరిచర్య చేయటకు వచ్చారు. హల్లెలూయా. ఏంటి దేవుడు పరిచర్య అంటే? శరీరం పైన కాదు, శరీరం లోపట. ఇప్పుడు మనము దేవుని మందిరం అనబడాలి అంటే దేవుని సన్నిధానాలకు రావాలి. దేవుని సన్నిధానాలకు రావాలి అంటే నేను పరిశుద్ధపరచబడాలి. నేను ఒక్క మాట అడుగుతానండి. మీకు అందరికి పంది తెలుసు కదా? పంది చూసారు ఎప్పుడైనా? పందిని మంచి మంచం వేసి, తెల్లటి బెడ్షీట్ వేసి, మంచి సెంటు కొట్టి పడుకో బుజ్జి అంటే పడుకుంటుంది. అది ఎందుకు పడుకోదు? ఎలా పడుకుంటుంది అది? ఎందుకని? దాని స్వభావం. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు మన దేవుడు పంది కాదు. పందులు బురదలో ఉంటవి, పావురం పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. అలా అయితే ఇప్పుడు మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధ స్థలములో నివసించువాడయ్యా. హల్లెలూయా. అందుకని మీకు చాలా ఉన్నవి అవన్నీ అపవిత్రంగా ఉన్నవి. విచారణ నడుస్తుంది, దొంగ నడుస్తుంది, అన్యాయం నడుస్తుంది. కాబట్టి నేను అక్కడ ఉండను. మరి ఏం చేయాలంటే నా కోసం ఒక పరిశుద్ధ స్థలమును మీరేం చేయండి అనగా మన దేవుడు పరిశుద్ధ స్థలములో ఇప్పుడు మనలో ఉన్నట్టు దేవుడు కనబడాలి. నేనేం కాదు ఇప్పుడు? శరీరమా ఆత్మనా? శరీరం. నువ్వు అట్ట చేస్తారు తల్లి. పొద్దున ఏం చేస్తారు? భాష కలుగుతారా? లోపట బయట? అబద్ధం ఆడద్దు. లోపల బయట 2 సైడ్లు. అబద్ధం ఆడదు. మీరమ్మా? 2 సైడ్లు. మీకు వడేసి అలవాటు ఉందా? ఉందా? లోపట బయట రెండా? కొంతమంది దేవుడు పై రూపములు అవసరం లేదు, హృదయమనే చూస్తాడు. కానీ రోమపత్రిక 12 స్పష్టంగా ఉంది, మీ శరీరమును, ప్రాణమును, ఆత్మను సజీవ యాగవ సంపూర్ణ దేవునికి చేయండి, సమర్పించుడి. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది. హల్లెలూయా. ఈ మనకు అవసరం లేదు. తాగుబోదు అంటాడు. నేను తాగితే శరీరం కోసం తాగిన, దేవుడు హృదయంలో ఉన్నాడు. నేను సినిమాకి వెళ్ళినా, కళ్ళకు చూసినా, దేవునికి ఏం నష్టం? దేవుడు ఆత్మలో ఉన్నాడు. ఒక ఆయన అంటుండు, నా సాక్ష్యమేను అయ్యా చెప్పు. నేను ప్రార్థన చేసే 3 దయ్యాలు పోయింది అసలు నీకు. సాయంత్రం అయితే ఫుల్ ఉంటాయి కదా. ఈ దయ్యం మాట దయ్యనట్టుంది. ఈ దయ్యం మాట ఆ దయ్యము కొంచెం ఉంటాయి, అండర్స్టాండింగ్ ఉంటాయి కదా కొన్ని దయ్యాలు కూడా. భర్త మాట భార్య, భార్య మాట భర్తినట్టు, తల్లిదండ్రుల పిల్లలు. ఇప్పుడు ఆయన ఏమాట సత్య సత్య మాట ఇద్దరు కలిసి పేదన్నాడు. అంతకే అన్నారా అంటే, అవునయ్యా నీ దగ్గర అబద్ధం పని మాకేమున్నది, నేను నీ పిల్లలమయ్యా, నీ చేత బాప్టిజం పొందిన వారమయ్యా, అబద్ధం ఎందుకు ఆడతావు అంటున్నారు. ఏమైపోయింది? అవుతుంది అనమాట. అంటే పిల్లలు వెళ్ళారా? అవును కదా. ఆయన ఏమాట సత్యం ఉన్నది, సత్య మాట ఇద్దరు దేవుడు మాట అన్నారు.
దయ్యం ఆడినారు, ఏం చేశారు? చచ్చారు. హల్లెలూయా. సో కాబట్టి అని అంటాడు, నేను దయ్యాలు వెళ్ళిపోయినాయి. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరిని తాగితే ఆటంకం? బైబిల్ ఏముంది? త్రాగుపోతులు దేవుని రాజ్యములకు పరలోకం వెళ్ళరు. దయ్యాల పోతే పోతుండొచ్చు, స్వస్థపోతుండొచ్చు, కానీ ఏమి చేసుకు లోకంలో. అందుకే ఉంది ప్రభువా ప్రభు అనిపించి ప్రతి వారు పరలోక రాజ్యంలో కొందరు వస్తారు. అద్భుతములు చేయలేదా, రుజుకులు చేయలేదా, నేను ప్రవచనం చెప్పలేదా అంటే ప్రవచించడం పరలోకం లేదు. మా పాస్టర్ గారికి, మా పాస్టర్ గారికి, వాళ్ళ బిడ్డలకు ప్రవచన వరం ఉంది, అయినా ఊరు పరలోకం. మా పాస్టర్ గారు మా సంగతి ప్రాణం చేస్తే వస్తాను, ఆయన పరలోకం పోదు. నేను చెప్పట్లేదు, నమ్మి నాకు కోపడదు. ఏం చెప్పారు? స్పష్టంగా ప్రభువే చెప్పారు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, దయలు కొట్టినటువంటి వారు ప్రవచించే వారికి ఏం లేదు, పరలోకం ఎవరికి ఉంది? మరి పరిశుద్ధులకు ఉంది. హల్లెలూయా. చెడిపోయిన నిన్ను, పాడైపోయినటువంటి నిన్ను, చీకటిలో నిన్ను వెలుగుగా చేయడానికి, నిన్ను పవిత్రపరిచి, నిన్ను మందిరముగా మార్చి. ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు యేసుకు ఎట్లొచ్చాడు? మట్టి శరీరంతో వచ్చాడు, కానీ పైకి ఎలా పోయింది ఆయన? ఇప్పుడు మనం ఎట్లా వచ్చాము ఈ లోకానికి? మట్టి శరీరంతో వచ్చావు. ఎలా వెళ్ళాలి? మహిమ శరీరంతో వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఈ 4 దర్శనాల ప్రకారంగా మనం మార్చబడాలి. ఈ దర్శనం లేకపోతే, ఈ ప్రత్యక్షత లేకపోతే, ఈ గురి లేకపోతే చర్చికి వెళ్ళినట్టే ఉంటది, పాట పాడినట్టే ఉంటది, ప్రార్థించినట్టే ఉంటది, కానీ మనం సువార్త పత్రికల లోకానికి కనబడము. దేవుని సన్నిధి మన లోపట కనబడము. కాబట్టి ప్రియమైన వారులారా, ఇప్పుడు చీకటిగా ఉన్నటువంటి నిన్ను వెలుగుగా చేయడానికి, పాపాన్ని బట్టి చెడిపోయిన మనము పరిశుద్ధపరచడానికి ఆ దేవుడే శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. మనం చేసినటువంటి మన ఈ శరీరం చేసిన సకల పాపం నిమిత్తమై ఆ యొక్క శిక్ష విధించబడింది. హల్లెలూయా. మనము చేయని పాపం అంటే ఏది లేదు. చెప్పుకుంటూ పోతే ఒడువదు, అన్ని ఘోరాతి ఘోర పాపాలు చేశాం. చెడిపోయిన పాడైపోయిన మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడే నీకోసం రక్తం కాచి ప్రాణం పెట్టారు. హల్లెలూయా. కానీ ఆ రక్తం యొక్క విలువని అర్థమవుతుందా? వాక్యం సెలవిస్తుంది, అది అమూల్యమైన అంటే ఎవరి దానికి వెల, అది పరిశుద్ధమైన రక్తం. ఎందుకోసం తెలుసా? పాపమైన మనల్ని పరిశుద్ధపరచడానికి, నేను దేవుని మందిరముగా చేయడానికి, నీకు మహిమ దేహాన్నిచ్చి మహిమ ప్రపంచంలోకి తీసుకొని పోవడానికి ఆ క్రీస్తు 3 మేకుల పైన దిగంబరిగా ఆయన వెళ్ళాడు. ఆయన ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారా నువ్వు వెలుగుగా మార్చబడతావు. ఒకవేళ ఈ దర్శనం ప్రకారం నీ జీవితం కట్టబడకపోతే మరణించిన మరో క్షణము మండుచున్న అగ్నిగుండంలో ఉంటావు. హల్లెలూయా. కనీసం ఈ రాత్రి నిన్ను ప్రేమించి నీకోసం 3 మేకుల పైన గొల్గొతా కొండలో రక్తమంతా కార్చి ప్రాణం పెట్టిన దేవుని దర్శనం ఉంది. నన్ను వెంబడిస్తున్న, నన్ను ప్రార్థిస్తున్నటువంటి వారు నాకు మందిరంగా మార్చబడాలి. హల్లెలూయా. నా సన్నిధి వారిలో కనబడాలి, వారు వెలుగు సంబంధులుగా వలె మార్చబడాలి. చివరికి నా బిడ్డల పత్రికలుగా మనం పెద్ద గాయకులు చేయడం కాదు, మంచి స్పీకర్ చేయడానికి కాదు. ఎందుకోసం? పరిశుద్ధపరచడానికి, నిన్ను వెలుగుగా చేయడానికి, తన సన్నిధి నీలో నింపడానికి, నిన్ను పవిత్రంగా చేయడానికి యేసు 3 మేకుల పైన గొల్గొతా రక్తమంతా కాచి ప్రాణం పెడితే ఈరోజు మన ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంది? మన చూపు ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? అన్ని జనులకు మనకు వ్యత్యాసం ఏమీ కూడా. కాబట్టి దేవుని పిల్లలారా, మరి మనం చూస్తున్నాం, ఒక దర్శనం కలిగి మనం బతకాలి. కాబట్టి ఈ దర్శనం ప్రకారంగా ప్రభువా నన్ను సిద్ధపరచు. ఈ రోజు ఈ క్షణమే నా శరీరమును, ప్రాణమును, ఆత్మను నీకు సమర్పిస్తున్నాను. నీ పరిచయం నా లోపట ఆరంభించు. ప్రార్థిస్తామా? రెండు మోకరించి అందరూ కూడా